మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదాలకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో మమ్మలను చేర్చారు. ఎంతోమంది ఈ సమయం లేక వ్యర్థమైన వాటితో కాలం గడుపుతూ ఉండగా, మీరైతే మమ్మలను ప్రేమించి మీ పాదాల దగ్గర కూర్చునే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పగటికాల సమయంలో మరొకసారి మమ్మలను బలపరచండి. నీ వాక్యము మాకెంతో అవసరమై ఉన్నది. నీ శక్తితో నింపండి. మీరే మాతో మాట్లాడి మా హృదయాలను బలపరచండి. మమ్మలను సరిదిద్దండి. నీ సన్నిధిలో సంపూర్ణులుగా మేము కొనసాగటానికి సహాయము చేయమని, మీరే మమ్మలను దర్శించి మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మార్క్స్ వార్త 1వ అధ్యాయము ఈ 14-15 వచనాల్లో యేసు ప్రభు చెప్పిన మాట మనం చదువుతున్నాం. అదేంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని ప్రభు ఆయన చెబుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి బోధ మారు మనసు పొందండి అని ప్రభు బోధించాడు. ఎందుకు అంటే, కాలం చూస్తే ముందుకు గతించిపోతుంది. సమయాలు, దినాలు, సంవత్సరాలు ఎన్నో ముందుకు వెళ్ళిపోతున్నాయి. కాలము సంపూర్ణమైపోతుంది. అంటే ఈ కాలము ముగిసేటువంటి సమయాలు వచ్చాయి. కాబట్టి ఈ లోకము, ఈ భూమి, ఇదంతా కూడా మాయమైపోతుంది. దేవుని రాజ్యము శాశ్వతంగా నిలుసుద్ది గనుక మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభు మొట్టమొదటి బోధ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మొట్టమొదటి బోధ ఇది, మారు మనసు పొందండి అని. యోహాను భక్తుడు కూడా ఇదే బోధ చేస్తాడు. యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయము మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు యోహాను కూడా ఇదే బోధ చేస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయములో ప్రియులారా 2వ వచనంలో ఏముంటుందంటే, మారు మనస్సు పొందుడని, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడు. ఎవరు? యోహాను అనేటువంటి భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా అపోస్తులు బోధిస్తారు.
2:38 పేతురు బోధిస్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. ప్రియులారా, యేసు ప్రభు మారు మనసు పొందండి బోధించాడు. యోహాను మారు మనసు పొందండి బోధించాడు. అలాగే అపోస్తలులు కూడా మారు మనసు పొందండి అని బోధించాడు. ఎందుకు మనుష్యుడు మారు మనసు పొందాలి అంటే, మనుషులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రిక 3:26 ఉంటుంది కదా, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనుషులు పాపములో జీవిస్తున్నారు. పుట్టుకతోనే పాపములో పుడుతూ పెరుగుతూ పాపములో జీవిస్తూ ప్రియులారా అనేకమైన శాపాలకు గురైపోతున్నారు. రోమాపత్రిక 5:19 ఉంటుంది, ఒకని అవిధేయత వలన అనేకులు, ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడాలి. ప్రియులారా, ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన మనుషులందరూ పాపులైపోయారు. ఆదామును బట్టి పుట్టినటువంటి జనాంగం అంతా కూడా మనుషులు పాపులైపోయారు. నేను పాపం చేయట్లేదు, నాలో ఏమీ లేదు అనటానికి వీలు లేదు. ఎందుకంటే మన మూల పురుషుడు ఆదాము అవిధేయుడు, పాపి అన్నమాట. కాబట్టి ఆయన నుండి మనందరికి కూడా పాపము సంక్రమించింది. కక్ష అనేది, స్వార్థము అనేది, ద్వేషము అనేది, నరహత్య అనేది, దురాశ అనేది, ప్రియులారా, ఈ పాపములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆదాము దగ్గర నుండి మనకి సంక్రమించాయి. కాబట్టి ప్రతి మనుష్యుడు అవిధేయుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పాపములో జీవిస్తున్నటువంటి మనుష్యుని కొరకు యేసుక్రీస్తు విధేయుడిగా ఈ లోకానికి వచ్చి, నా ప్రియులారా, ఆయన మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. కాబట్టి ప్రభు ద్వారానే మనకి మారు మనసు కలగాలి. ప్రభువును బట్టే మనకు మారు మనసు పొందాలి. దేవుని ద్వారా తప్ప ఒక మనుషునికి మారు మనసు అనేది రాదు. జ్ఞానాన్ని బట్టో, తెలివిని బట్టో, లేకపోతే మరొక దాన్ని బట్టో మారు మనసు అనేది దొరకదు. ఒక పాస్టర్ గారి కొడుకు బాగా తాగుతున్నాడు. ఆ పాస్టర్ గారి భార్య ఆ పిల్లవాడి కొరకు వాడు పెళ్లి చేశారు, తాగుబోతు అయిపోయాడు. ఆమె వాళ్ళ బంధువుకు ఒక ఆయనకి ఫోన్ చేసి, ఇదిగో వీడిని ఎక్కడైనా సైకాలజిస్ట్ దగ్గర తీసుకుని వెళ్ళి చూపించండి అంటుందంట. అతను నాకు చెబుతున్నాడు, ఏమండి, తాగుబోతుడిని ఎక్కడ తీసుకెళ్ళమంటుంది చెప్పండి, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇస్తారు. మెంటల్ వాళ్ళకి సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇలా ఉండాలని వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ట్రీట్మెంటే అది. కొన్ని మందులు ఇస్తారు. చూసారా, ఒక మనిషిని యొక్క జీవితము మార్పు చెందాలి అంటే డాక్టర్ ద్వారా ఏమవుద్ది, సైకాలజిస్ట్ ద్వారా ఏమవుద్ది, మందుల ద్వారా ఏమవుద్ది, అతను త్రాగుడు మానటానికి అతని వల్ల ఏమవుద్ది. చాలామంది ప్రియులారా ఇలాంటి త్రాగుడుకు లోనైపోయి బ్రతుకుతూ ఉంటారు. ఆ మనసు త్రాగుడికి బానిస అయిపోయి
త్రాగందే బ్రతకలేరు. కొంతమంది దురాశలకు లోబడిపోయి దురాశలతో జీవిస్తూ ఉంటారు. అందని దానినైనను అందుకోవాలని ఆశపడతా ఉంటారు. అది దురాశ అంటే. మనకిది చాలు అనుకునే పరిస్థితులు ఉండవు. మనకున్న ఈ డబ్బులు చాలు అనుకునే పరిస్థితులు ఉండవు. అందని దానినైనా అందుకోవటానికి, ప్రియులారా, దాని కొరకు అప్పులు చేయటానికి, దాని కొరకు ఏదో ఒకటి ముప్ప తిప్పలు పడి, ప్రియులారా, ఏదో అందనదని అందుకోవటానికి ఆ దురాశ వారిని అలాగా నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి మనుషుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ పాపములు, ప్రియులారా, పోయి మనుష్యుడు మార్పు చెందాలి అంటే దేవుడే మనుషునికి మారు మనసు కలగ చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఎహెజ్కేలు రాసినటువంటి ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 36వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, ప్రియులారా, ప్రభు ఏమని చెబుతాడు అంటే, చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. చూసారా, ప్రభు ఏమంటున్నాడు? రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండె ఇస్తానంటున్నాడు. మారు మనసు అనేది ప్రభు ఇస్తానంటున్నాడు. చాలామంది డబ్బులు ఇస్తే తీసుకోవాలని చూస్తారు, కానీ ఏమండి, మనుషులు డబ్బులు ఇచ్చినా, లేకపోతే దేవుడు పైనుంచి డబ్బులు పడేసినా. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడు, రోడ్డు మీద 1000 రూపాయలు పడిపోయి ఉన్నాయి. దేవుడు నాకు ఈ ముందు పడేసాడు అంటాడు. ఆయన కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. చూసారా, అది ఎవరో పడిపోయినాయి, కానీ ఈయనేమంటున్నాడు? దేవుడు నా ముందు పడేసాడు. మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద దొరికిన వస్తువులు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక ఆయన రైల్వే స్టేషన్లో కూర్చున్నాడంట. ఆయనకి కలజోడు ఇంటికాడ మర్చిపోయి వచ్చాడు. ఆ సీట్లో ప్లాట్ఫారం మీద ఉంటాయి కదా బెంచీల మీద కూర్చుంటే, ఆయన పక్కన ఇంకొక ఆయన వచ్చి కూర్చుని కలజోడు పెట్టుకుని తీసి పక్కన పెట్టి కూర్చుని మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఏమంటాడంటే, దేవుడు నా ఎందుకు కనికరించాడంటాడు. ఆయన కలజోడు ఈయన పెట్టుకొని ఈయన సూట్ అయిపోయిందట కలజోడు. చూసారా, ప్రియమైన దేవుని బిడ్డల, చాలామంది జీవితాల్లో వేరే వాళ్ళు ఈ దేవుడు నాకు ఇచ్చాడు అంటారు. అది ఎంత దౌర్భాగ్యమైన పని అండి. వేరే వాళ్ళ వస్తువులు, వేరే వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లు, వేరే వాళ్ళకు ఉన్నటువంటి అవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడని ఫీల్ అయిపోతూ ఉంటారు. దాని ద్వారా ఎంత శాపం వస్తుందో తర్వాత అర్థమవుద్ది. పొరుగువాని వస్తువుల ద్వారా మనుషుల మీదకి వచ్చే శాపం, అది గిన్నె అయినా, గ్లాస్ అయినా, లేకపోతే లక్షల రూపాయలైనా, లేకపోతే వెండి బంగారాలైనా, అవి మనకు దొరికితే అవి నాకు దేవుడిచ్చాడని మనం సంకలు కొట్టుకుంటే ఆ తర్వాత వచ్చే పరిస్థితి శాపము వేరుగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనుషుని యొక్క దురాశలు భయంకరంగా ఉంటున్నాయి. ఇదిగో ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేనే నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను అంటున్నాడు. మరి దేవుడిచ్చినప్పుడు తీసుకోవడానికి ఏమైంది? ఏమండి, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు కదా, వస్తువులు ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు, ఆరోగ్యం ఇస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, ఆశీర్వాదం కలగజేసినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. మరి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. దీన్ని తీసుకోవటానికి ఏమైంది? ఇది మాత్రం వద్దు, దీన్ని మాత్రం తీసుకోరు చాలామంది. ప్రభువా, నాకు నూతన స్వభావం కావాలి, ప్రభువా, నాకు నూతన హృదయం కావాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? నూతన స్వభావం, నూతన హృదయం అంటే నాకు మారు మనసు కావాలి, ప్రభువా నాకు మారు మనసు దయచేయమని ఎప్పుడైనా ప్రభువుని అడిగారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు మారు మనసు గురించి బోధించడానికి కారణం ఏంటంటే, యోహాను మారు మనసు గురించి బోధించడానికి కారణం ఏంటంటే, అపోస్తలులు మారు మనసు గురించి బోధించడానికి కారణం ఏంటంటే, మనుష్యులు మనసు మార్చుకోకపోతే, ప్రియులారా, లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనుష్యులు మనసును మార్చుకోకపోతే, ప్రభు ఇచ్చేటువంటి మారు మనసు పొందకపోతే, ప్రియులారా, జరిగే పరిస్థితులు ఏంటంటే, 13వ అధ్యాయం లూకాసు వార్త మొదటి నుంచి మనం చదివితే చదవండి. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలెందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల, అది మారు మనసు పొందకపోతే జరిగే నష్టం ఏంటో చూసారా? చెప్పండి, ఏంటి? మారు మనసు పొందకపోతే జరిగే నష్టం మొట్టమొదటిది నాశనం అన్నమాట. ఇక్కడ కొంతమంది నాశనం అయిపోయారు. ఎలాగా? పిలాతు కొంతమంది మెడకాయలు తగ్గోసి ఆ రక్తాన్ని దేవత బలుల్లో కల్పించేశాడు. కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు పాపులు కాబట్టి అలాగయ్యారు అనుకుంటున్నారు. కొంతమందికి వాళ్ళ పాపం వాళ్ళకి కనపడదు, ఎదటోళ్ళ పాపం కనపడదు. ఏమండి? వాళ్ళు చేసే అవిధేయతలు వాళ్ళకి కనపడవు, కానీ ఎదటోళ్ళ పాపాలు కనపడతాయి. అలాంటి వారిని ప్రియులారా ఏమంటారంటే, వారి కంట్లో ఉన్న నలుసు తీసుకోలేరు, కానీ ఎదటివాని కంట్లో ఉన్న దూలం తీయటానికి ప్రయత్నం చేసేవారు. ఇక్కడ కొంతమందిని పిలాతు చంపించి రక్తం కలిపేశాడు. కొంతమంది గోపురం పడి చచ్చిపోయారు. ఏమైపోయారు? 4వ వచనంలో ఉంది, తర్వాత చదువుకోండి. కానీ 5వ వచనం అంటున్నాడు ప్రభు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు. కాబట్టి మనుషులు మారు మనసు పొందకపోతే వచ్చే మొదటి నష్టం ఏంటంటే నాశనం. అంటే హఠాత్తు మరణాలు వచ్చేస్తాయి. ఏమండి? భయంకరమైన మరణకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. అది మొదటిది నాశనం అన్నమాట. మారు మనసు పొందకపోతే మనుషుడి మీదకు వచ్చే నష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక, మారు మనసు పొందకపోతే ప్రియులారా మనుషుల మీదకి వచ్చే మొదటి నష్టం ఏంటంటే నాశనం. 12వ అధ్యాయం 17వ వచనం, యేసేవు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిను. ప్రియులారా, స్త్రీలు పురుషులు అనేక మంది పిలాతున్నటువంటి దినాలలో వాళ్ళు నాశనం చేయబడ్డారు, మారు మనసు పొందలేదు కాబట్టి. గోపురం పడి అనేక మంది స్త్రీలు పురుషులు చచ్చిపోయారు. హఠాత్తు మరణం వచ్చేసింది, మారు మనసు పొందలేదు కాబట్టి. మనుషులు మారు మనసు పొందకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయములు, హఠాత్తు మరణాలు వచ్చి మనుషులు నశించిపోతారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం ఏముందంటే, మనుషులు మారు మనసు పొందకపోతే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరు. అది మనకు అర్థమయ్యేది. యేసేవు మారు మనసు పొందలేదు, అందుకే ఆ తర్వాత ఎప్పుడో కన్నీళ్లు విడిచి ఆశీర్వాదం కోసం చాలామంది మారు మనసు పొందుకోకుండా ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రభువా నన్ను ఆశీర్వదించు. వీళ్ళ వేషాలు మార్చుకోరు, వీళ్ళు మాటలు మార్చుకోరు, వీళ్ళ జీవితాలు మార్చుకోరు,
కానీ ఏం చేస్తారు? ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానికి, ప్రజలకు వీళ్ళ తీరు తెన్నులు, వీళ్ళ వ్యవహారాలు భయంకరంగా కనబడతాయి. మరి దేవునికి కనబడవా? ఏమండి, యేసేలాగా దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తారు. కానీ ప్రియులారా, మారు మనసు పొందకపోతే ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం దొరకదు. యేసేవ అయితే విసర్జించబడ్డాడు. మారు మనసు పొందటానికి వీలు లేదు అన్నట్టుగా దేవుడు అతన్ని విసర్జించేశాడు. అంటే కఠినుడైపోయాడు. యేసేవ కఠినుడైపోయాడు. కనుక ప్రియులారా, మారు మనసు పొందకపోవటం వల్ల మనుష్యుడికి ఆశీర్వాదం ఉండదు. ఏముంటుంది మరి? శాపం ఉంటుంది. ఏముంటుంది? శాపం ఉంటుంది. కనుక మారు మనసు అన్యులకు కావాలి. మారు మనసు క్రైస్తవులకు కూడా కావాలి. దేవుని ఎరిగిన బిడ్డలకు కూడా మారు మనసు కావాలి. ప్రియులారా, దేవుని ఎరిగిన బిడ్డలు మారు మనసు పొందకపోతే ప్రియులారా చాలా నష్టపోవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజున దేవుని ప్రజల్లో మారు మనసు కనబడట్లేదు. ఏమండి, మనసు మార్చుకున్న వాళ్ళు కనబడట్లేదు. ప్రభు ఒక దినాన ఆయన సంఘాల వైపు చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. దేవుని బిడల వైపు ఆయన చూసినప్పుడు వీళ్ళలో ఏం కనపడింది అంటే, ప్రియులారా, ప్రభు దృష్టికి కొన్ని కనపడ్డాయి. యోహానుతో చెప్పినప్పుడు యోహాను ఈ ప్రకటన గ్రంథంలో ఆయన రాసి ఉంచాడు. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇక్కడ ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాన్ని ప్రభు చూసినప్పుడు ప్రభు కనబడిన పరిస్థితి రాయబడింది. చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని, అది ఎవరితో చెబుతున్నాడు? దేవుడు ఆ సంఘపు దూతతో చెబుతున్నాడు. ఆ సంఘాన్ని చెబుతున్నాడు, సంఘ బిడ్డలకు చెబుతున్నాడు. నువ్వే స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటాడు. అదేంటి ప్రభువా, మేము ఎప్పుడో బాప్తిసం పొందాం కదా, ఎప్పుడో మారు మనసు పొందాం కదా. ఏమండి, మరలా మారు మనసు పొందమంటాడేంటి దేవుడు? అంటే పడిపోయావు కాబట్టి. ఏమండి, నీవు పాపములో పడిపోయావు, అనేకమైనటువంటి దురాశల్లో పడిపోయావు, అనేకమైనటువంటి గర్వములో, నాశనంలో పడిపోయావు. నువ్వు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలి. ప్రభువా, నేను ఈ స్థితిలో పడిపోయి ఉన్నాను అని నీవు జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర మారు మనసు పొంది మొదటి క్రియలు చేయాలి. ప్రియులారా, రక్షించబడిన బిడ్డలు ఏమండి, మొదట్లో ఉన్న మారు మనసు ఇప్పుడు ఉండలేదు. కాలం గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ మనుషుల యొక్క మనసు అంతా పాడైపోతుంది. మనసంతా ప్రియులారా గర్వముతో నింపబడుతుంది. మనసంతా కృతజ్ఞత లేని మనసుతో నింపబడుతుంది. ప్రియులారా, ఏ స్థితిలో నుండి, ఏ స్థితిలో ఎలాగున్నామో, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో అనేది నీవు నేను ఆలోచించినప్పుడు మరలా మనం మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉన్నాం. మారు మనసు అంటే నాకు అదిలే, లోకంలో నన్నీళ్ళు అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ సంఘాలను చూసినప్పుడు ఆయన చెబుతున్నాడు, నువ్వే స్థితిలో నుండి పడ్డావో. ఏమండి, ఏంటంటే ఇక్కడ 4వ వచనం ఉంది. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు, ఈ సంఘంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కడ పడిపోయారంటే, మొదటున్న ప్రేమ తర్వాత లేదు. దేవుని మీద మొదటున్న ప్రేమ, ప్రభు నమ్ముకున్న దినాల్లో ఉన్న ప్రేమ రాను రాను అది అంతరించిపోయింది. ఏమండి,
అందుకే చాలామందికి దేవుడు అంటే ప్రేమ లేక లోకం అంటేనే ప్రేమ ఎక్కువ కనబడుతుంది. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రియులారా, ఈ యోహాను రాస్తాడు, ఏమంటాడంటే 2వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మనం చదివినప్పుడు 16 వచ్చినవా 15 వచ్చిన ఉండదు. లోకమునైనను, ఇక్కడ ఉండదు చూడండి, లోకమునైనను 15 వచ్చి, లోకములో ఉన్న వాటినైనను, అది లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అది దేవుని ప్రేమ మనుషుల్లో లేకపోవడానికి కారణం ఏంటంటే, మనుషులు లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, లోకంలో ఉన్నవాడిని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, లోకంలో ఏమున్నాయి? నానా రకాలైన వస్తువులు, నానా రకాలైన చెట్లు, నానా రకాలైన జంతువులు, నానా రకాలైన పక్షులు, నానా రకాలైన కుక్కలు, ఇవన్నీ పశువులు, ఇవి ఎక్కువైపోయినాయి. మనుషులు ఇప్పుడు ఏటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే, కుక్కలను ప్రేమించేవాళ్ళు కొంతమంది, పక్షులను ప్రేమించేవాళ్ళు కొంతమంది, మనుషులను ప్రేమించేవాళ్ళు కొంతమంది. ఏమండి, దేవుని ఎరగని వారిని ప్రేమించేవాళ్ళు కొంతమంది. ప్రియులారా, లోకములో ఉన్న వీటిని ప్రేమించినప్పుడు తండ్రి ప్రేమ వానిలో కనపడదు, దేవుని ప్రేమ వానిలో కనపడదు. ఏమండి, దేవుని ప్రేమించేవారు దేవునికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున బంధువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఈ రోజున దేవుని ఎరగని వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఈ రోజున పుట్టినటువంటి బిడ్డలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బిడ్డలు లేనప్పుడేమో లేరో అని ప్రార్థన చేస్తారు. బిడ్డలు పుట్టిన తర్వాత ఈ బిడ్డల కోసమే ప్రార్థనలు ఉండవు, చర్చీలు ఉండవు, దేవుని సన్నిధి కనపడదు, దేవుడు కూడా కనపడడు. ఓ పాస్టర్ గారు అడిగాడంట, ఈ అమ్మ ప్రార్థన రావట్లేదంటే, యాసకాలం అయ్యారు పిల్లలు కదా అని అందంట. ఆయన చెప్పింది చెబుతున్నాను నేను. ఏమంది? యాసకాలం అండి, పిల్లలు ఉన్నారు కదా రాలేకపోతున్నాను అందంట. యాసకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం కూడా అడిగాడంట. ఏమన్నా అసలు వర్షాకాలం అన్నావు, ఎండలు తగ్గిపోయినాయిగా ప్రార్థన రావచ్చు కంటే వర్షాకాలంగా అయ్యగారు అందంట. వర్షాలు వస్తాయి, ఆదివారం వస్తున్న వర్షం బయలుదేరుతుంటే చూసారా ఎప్పుడు వస్తుంది, ఆదివారం వర్షం వస్తుంది అని అందంట. సరే, వర్షాకాలం అయిపోయిన తర్వాత మరి వర్షాకాలం రాలేదు, వేసవికాలం రాలేదు, మరి శీతాకాలం వచ్చింది, చలికాలం వచ్చింది. ఏమంటే ఎక్కడ అయ్యారు, చలి వస్తుంది, లేచేసరికి 10 అయిపోతుంది, పిల్లల్ని సాక పెట్టుకొని ఈ సాక పెట్టి రావాలంటే ఎక్కడ అని అందంట. ఏమండి, ఆమెకి వేసవికాలము కుదరలేదు, వర్షాకాలము కుదరలేదు, శీతాకాలము కుదరలేదు, ఏ కాలము కూడా ప్రభు దగ్గర రావడానికి కుదరలేదు. నామకార్థంగా మాత్రం క్రైస్తవురాలుగా పిలువబడుతుంది. ఇక ఆయన అన్నాడంట, అమ్మ ఏ కాలం నీ కలిసి రాలేదు, ఇక పోయే కాలం వసద్దులే అన్నాడంట. ఏ కాలం చెప్పండి, ఏ కాలం? పోయే కాలం, అంతేగా. మరి ఏ కాలమో ప్రార్థన రావడానికి కుదరట్లా. మరి ఇంకా కాలాలు లేవు, అయిపోయినాయిగా. వర్షాకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం అయిపోయింది, కాలాలన్నీ పోయాయి. మరి ఇక రావాల్సింది ఏ కాలం ఉంది? ఆ కాలం రావాలి. ఇక ఆ కాలం వస్తుందలేదు ఇక చెప్పి వెళ్ళిపోయాడంట. ప్రియులారా, తర్వాత ఆమె జీవితంలో చాలా నష్టాలను అనుభవించి కొన్ని సంవత్సరాలు చాలా బాధపడిందంట. తర్వాత ఆమె ప్రియులారా
ప్రభు దగ్గరకు పోయింది. ఏమండి, చాలా కాలం తర్వాత. చూసారా, మానవ జీవితంలో మనుషులు ప్రియులారా దేవుని మీద ప్రేమ లేకపోతే ఏమండి, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, లేకపోతే మనకున్నటువంటి పశువులు, లేకపోతే జంతువులు, ఈ పక్షులు, ఏమండి, ఒక ఆయన అంటాడు, నా ఇంట్లో ఉన్న కుక్క అంటే నాకు ఎంతో ప్రాణం అండి అంటున్నాడు ఆయన. ఓరి నాయన, ఏంటంట చెప్పండి, కుక్క అంటే ఎంతో ప్రేమ ఆయనకి, ప్రాణం అంట. యేసయ్య అంటే ప్రాణం కాదు. మన మధ్యన మీరు పేపర్లో చూసారు లేదో, ఒక ఆయన అదేంటి ముసలిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి చెప్పండి, దేన్ని? ముసలిని పెళ్లి చేసుకున్నాడు. అదే దేశం మొత్తానికి, అది గుర్తులేదు కానీ నాకు. ఆయనకి ఒక కొలను ఉందంట, చెరువు ఉందంట, దానిలో పెరిగిన ముసలిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎంత బుద్ధిహీనుడో చూడండి, పెళ్లి చేసుకోవటానికి ఆడపిల్లలు లేరా? ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యపు మనస్సు అన్నమాట, దెయ్యపు మనస్సు అది. దెయ్యపు మనస్సు. ముసలిని పెళ్లి చేసుకునేవాళ్ళు, కుక్కలను పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, పక్షులను పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, దేవుని మీద ఉండవలసినటువంటి ప్రేమ ప్రియులారా మనుషుల మీద కనబడట్లేదు. దేవుని మీద ఉండవలసిన ప్రేమ క్రైస్తవుల్లో కనబడట్లేదు. ప్రియులారా, మొదట ఉన్నటువంటి ప్రేమను నీవు విడిచిపెట్టితివి అంటాడు. ఏమండి, మొదట ఉన్నటువంటి ప్రేమను, లోకాన్ని ప్రేమించుటను బట్టి, లోకం అంటేనే ఎక్కువ ప్రేమ, లోకంలో ఉన్న మనుషులంటేనే ఎక్కువ ప్రేమ. అలాంటి వారు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేరు. ఏమండి, మనుషులను ప్రేమించే, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించేవాళ్ళు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేరు. అక్కడే మనకు అర్థమైపోద్ది వీళ్ళకి దేవుని ప్రేమ లేదు అనేది అర్థమైపోద్ది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చూడండి ప్రియులారా, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. అంతవరకు సహించిన వాడే రక్షించబడను. అక్రమం విస్తరించినప్పుడు ఒకటి, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు ప్రేమ లేకుండా పోతుంది. రెండవది, మనుషుల్లో అక్రమం విస్తరించినప్పుడు ఏమైపోతారు? వాళ్ళు ఉన్న ప్రేమ చల్లారిపోద్ది. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్రమం విస్తరించింది. అక్రమం అంటే ఒక క్రమము లేదు. ఒక భార్యాభర్తగా జీవించటం, ఏమండి, ఒక సంఘాన్ని కలిగి బ్రతకటం, ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగి బ్రతకటం, ఒక వాక్య అనుభవాన్ని కలిగి బ్రతకటం, ఒక టైముకి దేవుని దగ్గరికి రావటం, ఒక టయానికి లేవటం, ఒక క్రమం లేదు. కొంతమంది చూడండి, క్రమం ఉండదు. ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు తింటారో, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ప్రభు దగ్గరికి వస్తారో, ఎప్పుడు పోతారో తెలియదు. క్రమము లేని జీవితం అన్నమాట. అక్రమము విస్తరిస్తే దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. యేసు ప్రభు అందుకంటారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. అక్రమం చేసేవాళ్ళు దేవునికి పనికిరారు, నా యొద్ద నుండి పొండి అని చెబుతాడు ప్రియులారా. కాబట్టి నీకు దేవుడంటే ప్రేమ లేనప్పుడు అక్రమం విస్తరించి నీకు దేవుని మీద ప్రేమ లేకుండా చేస్తుంది. లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించుటను బట్టి దేవుని మీద ప్రేమ లేకుండా చేస్తుంది. అందుకే నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యాలి. మొదట్లో ఎంత ప్రార్థనతో, మొదట్లో ఎంత క్రమముతో, మొదట్లో దేవుడిని ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అలాంటి పరిస్థితిలోనికి రావాలి. అలాంటి క్రియలు మరలా
చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు మారు మనసు పొందాలి, నువ్వు మరలా మారు మనసు పొందాలని చెబుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘాన్ని చూసినప్పుడు దానిలో ఉన్న తప్పు కనబడటం మనం చూస్తాము. ఏమండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ మరొక సంఘాన్ని ప్రభు చూసినప్పుడు ఇక్కడ ఆ సంఘంలో కూడా తప్పులు కనపడ్డాయి. చూడండి, అక్కడ మనం చదువుతాం, ఆయనను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును ఉరియొడ్డమని బాలాకునకు బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాసు బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అలాగున మారు మనస్సు పొందుము. వీళ్ళు ఏం చేస్తున్నారంట? బిలాము బోధన అనుసరిస్తున్నారంట, నికోలస్ బోధను అనుసరిస్తున్నారంట. ఏ బోధ చెప్పండి? బిలాము బోధ ఏంటంటే ఆయన ప్రవక్తే కానీ బాలాకుతో చెబుతున్నాడు, ఇదిగో ఈ ప్రజలు దేవుని దృష్టిలో తప్పు చేయాలంటే విగ్రహములు బలిచ్చిన వాటిని వాళ్ళు తినాలి, జారత్వం చేయాలి. అలాగా నువ్వు పండగ ఏర్పాటు చేసి ప్రజలను అలాగ తప్పు మార్గంలో నడిపించని ఆ బిలాము బాలాకు బోధించాడు. ఆ బోధనే చాలామంది దేవుని ప్రజలు కూడా అనుసరిస్తూనే వచ్చారంట. ఆ సంఘంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రావడానికి బాలాకు బోధించాడు, బాలాకు అలాగే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ నష్టం జరిగింది. ఏమండి, పండగ ఏర్పాటు చేశాడు, బలర్పించాడు, మాంసం వండించాడు, ఇశ్రాయేలు తిన్నారు, స్త్రీలతో పాపం చేసి అనేక మంది చచ్చిపోయారు. సరే, ఆ రోజున అప్పుడు గడిచిపోయింది, గతించిపోయారు. ఇప్పుడు ఈ పెర్గాములో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే బోధన అనుసరిస్తున్నారంట. బలర్పించిన దాన్ని తింటే ఏమైంది, జారత్వం చేస్తే ఏమైంది? ప్రియులారా, నికోలస్ బోధన అనుసరిస్తున్నారు. బాప్తిసం పొందాలా, సున్నతి జరిగితే సరిపోద్ది కదా, సున్నతి చేసుకుంటే పోద్ది కదా, సాయిబుల్లాగా బాప్తిసమే పొందాలా, నీళ్లు చల్లుకుంటే పోద్ది కదా. ఇదంతా నికోలస్ బోధ అన్నమాట. ఏమండి, ఒక ఆయన అంటాడు, ఎర్రటి జెండా పెట్టి ఈ జెండా కింద ప్రమాణం చేయమంటాడు, ఇదే నీకు బాప్తిసం అంటున్నాడు. చూసారా, నానా రకాలైన కలుషితమైనటువంటి బోధలు ప్రపంచాలకు వచ్చేసాయి. ప్రియులారా, క్రైస్తవ్యంలో కలుషితం ఎక్కువైపోయింది. ఒక ఆయన అంటాడు, 40 రోజులు ప్రార్థనలో ఉంటే కానీ నీకు బాప్తిసం ఇస్తానంటాడు ఒక ఆయన. ఆడికి మారు మనసు రాకుండా 40 రోజులు ప్రార్థన ఉంటే మారు మనసు వచ్చేద్దా? ఏమండి, ఈ బోధలు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 రోజులు ఉంటే ప్రార్థన చేస్తే బాప్తిసం తీసుకోవచ్చని, మారు మనసు వస్తుందని ఎక్కడ రాయబడలేదు. ఏమండి, కొన్ని రోజులు ప్రార్థన చేస్తే పాపం మీద జయం వస్తుందని ప్రార్థన చేస్తారు, అది మంచిదే. కానీ 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత రక్షించబడటం, బాప్తిసం పొందటం, ఇలాంటి పరిస్థితులు, ఈ బోధలు ప్రియులారా దేవునికి వ్యతిరేకమైనవి. కాబట్టి దేవుని వాక్యానుసారమైన బోధ లేకుండా చెప్పబడే ప్రతి బోధకు మనుషులు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక ఆయన అంటాడు, ఇదిగో ఈ కచ్చీపు తీసుకోనండి, ఈ కచ్చీపు మీ మీద వేసుకోనండి, మీకు బాగుపడిపోతారంటాడు. యేసు ప్రభు కచ్చీపుల ద్వారా స్వస్థత అనుకుంటే ఆయన కూడా కచ్చీపులు విసిరేవాడు అందరి మీదకి. ఏమండి, ఒక ఆయనేమో
నూనె స్ప్రే జల్లినట్లు జల్లేస్తున్నాడు. మీరు బాగుపడిపోయింది అంటున్నాడు. ఏమండి, చూసారా, నానా రకాలైన బోధలు ప్రపంచంలోకి వచ్చేసాయి. దేవుని వాక్యానుసారమైన బోధ మనకు కావాలి. ప్రియులారా, ప్రభువే మనుషుని బాగు చేయాలి. ప్రభువే మనుషుని ప్రియులారా నిలబెట్టాలి. కానీ మనుషులు నానా రకాలైన బోధలు చేసి ఆ బోధలకు మనుషులను అట్రాక్ట్ చేసేస్తున్నారు, వారిని అలవాటు చేసేస్తున్నారు. ఏమండి, కాబట్టి నువ్వు మారు మనసు పొందాలి. వాక్యము ఏం చెబుతుంది అనేది ఆలోచించాలి. ప్రభు ఏం చెబుతున్నాడు అనేది ఆలోచించాలి. ఏమండి, ప్రభు ఏం చెబుతున్నాడు అని ఆలోచించకుండా, వాక్యం ఏం చెబుతుందని ఆలోచించుకోకుండా మనుషుల పద్ధతుల చొప్పున బ్రతుకుతూ ఉంటే మారు మనసు లేని జీవితమే అది అని చెప్పాలి. కనుక మారు మనసు లేని నీవు మారు మనసు పొందాలి. సంఘములో బ్రతుకుతున్న నీవు మారు మనసు పొందాలి. మనుషుల పద్ధతులు, మనుషుల యొక్క విధానాలు బట్టి జీవించేటువంటి మనము మారు మనసు పొందితే మనకెంతో మేలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘం చూసినప్పుడు ప్రభు ఆ సంఘంలో మొదటి ప్రేమ లేదని బోధిస్తున్నాడు. ఈ పెర్గాములో ఉన్నటువంటి సంఘానికి చెప్పినప్పుడు వారు వేరే వాళ్ళ బోధన అనుసరిస్తున్నారని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇలాంటి మార్పు లేని జీవితంలో జీవిస్తే నరకము తప్పదు. ఇలాంటి మార్పు లేని జీవితం జీవిస్తే భూమి మీద శాపం తప్పదు. కాబట్టి మారు మనసు పొందాలి, మొదటి క్రియలు చేయాలి. మనం రక్షించబడిన మొదట్లో ఎంత ప్రార్థన చేసామో, ఎలాగ బ్రతికామో, ఎలాగ జీవించామో, ఎంత క్రమంగా ఉన్నామో అలాంటి మొదటి క్రియలు చేయాలని వాక్యంలో రాయబడింది. కనుక మారు మనసు పొందండి అని యేసుప్రభు బోధిస్తున్నాడు, యోహాను బోధిస్తున్నాడు, అపోస్తులు బోధిస్తున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందవలనని పౌలు కూడా బోధించాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడుతుంది. అందరూ అంతటా 30 వచనం ఉంటుంది. అందరూ అంతటా మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. ప్రియులారా, మనసు మార్చుకుంటే మనకి పరలోకం ఉంది. మనసు మార్చుకుంటే మనకు ఆశీర్వాదము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మరి మారు మనసు పొంది ఆశీర్వాదమును పరలోకాన్ని పొందుకోవాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించండి. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నమ్మదగిన మా మంచి యేసయ్య, మీకు వందనాలు. ఈ పగటికాలపు వేళ మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి అని వాక్యంలో మీరు హెచ్చరించారు. యోహాను హెచ్చరించాడు, అపోస్తులులో పేతురు హెచ్చరించాడు, పౌలు అందరూ అంతటా మారు మనసు పొందాలని హెచ్చరించాడు. అవును ప్రభువా, మారు మనసు పొందకపోతే నాశనం ఉందని నీ లేఖనంలో రాయబడింది. మారు మనసు పొందకపోతే శాపం ఉందని నీ లేఖనంలో రాయబడింది. మారు మనసు పొందకపోతే నీ రాజ్యంలో ప్రవేశించలేమని నీ లేఖనంలో రాయబడింది. ప్రభువా అయ్యా, మారు మనసు కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి వారితో మీరు మాట్లాడండి, మంచి మనసు ఇవ్వండి. మార్పు కలిగిన మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఆనాడు సంఘాలకు మీరు బోధించారు. ఎఫెసీ సంఘానికి, పెర్గాములో ఉన్నటువంటి సంఘానికి చెప్పారు, మారు మనసు పొందుము, మారు మనసు పొందుమని చెప్పారు. ప్రభువా ఈ రోజున మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా మారు మనసు పొంది మేము బ్రతకడానికి సహాయం చేయండి. బాప్తిసం పొంది బ్రతకడానికి సహాయం చేయండి.
నీ ఆత్మ అనే వరమును కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కాలము సమయములను వ్యర్థపరచక అయ్యా, మారు మనసు పొందడానికి ఎంతో సమయాన్ని మీరు ఇస్తున్నారు. ఇంకా మారు మనసు పొందక బ్రతుకుతున్న బిడ్డలను దర్శించి మారు మనసు పొందడానికి మీ కృపను దయచేసి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.